సో వై ఈజ్ ఎ స్ట్రాంగ్ అండ్ వేరీడ్ ఎక్స్పోర్ట్ పోర్ట్ఫోలియో ఇంపార్టెంట్ ఫర్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అకార్డింగ్ టు ద పర్క్స్ లిస్టెడ్. జాబితా చేయబడిన పర్కుల ప్రకారం ఓకేనా, పెద్ద స్థాయి పరిశ్రమలు బలమైన మరియు వైవిధ్యమైన ఎగుమతి పోర్ట్ఫోలియో ఎందుకు ముఖ్యమైనది అన్నాడు. అంటే సింపుల్ చెప్పాలంటే అసలు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదైతే పెద్ద పరిశ్రమల యొక్క ప్రాముఖ్యత ఏందని అడిగాడమ్మా. ఓకేనమ్మా, వాటి యొక్క ప్రాముఖ్యత ఏందని చెప్పేసి, అంటే ఎగుమతుల్లో ఉన్న దాని యొక్క ప్రాముఖ్యత ఏందని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. ఏంటమ్మా, ఇట్ ఇంప్రూవ్స్ ద కంట్రీస్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ స్టెబిలిటీ. ఇది డైరెక్ట్ క్వశ్చన్. లోవర్స్ ఇంటర్నేషనల్ రెప్యుటేషనా? కాదు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద పరిశ్రమలు వాళ్ళ ఎక్స్పోర్ట్ పోర్ట్ఫోలియో ఇంపార్టెన్స్ అనేది అంటే ఆబ్వియస్లీ ఏముంది, ఆబ్వియస్లీ ఖచ్చితంగా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది జరుగుతుంది కదా. ఆ యొక్క విదేశీ చెల్లింపుల శేషం అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాణిజ్యం అనేది ఏదైతే సమతుల్యత అనేది ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి కాబట్టి. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ చూసుకోండి, లేకపోతే ఐటీ ఇండస్ట్రీస్ చూసుకోండి, కెమికల్ ఫ్యాక్టరీస్ చూసుకోండి, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ చూసుకోండి, లేకపోతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కానీ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, ఇలాంటి లార్జ్ స్కేల్ లేదా కాటన్, టెక్స్టైల్ ఇవన్నీ కూడా చూసుకుంటే మనం ఎగుమతులు చేసే కొద్దీ మనకి ఏమవుతామా, మన యొక్క బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది ఏదైతే ఉందో అది నెగిటివ్ నుంచి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మనకి ఎకనామిక్ స్టెబిలిటీ అనేది కూడా ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. సో ప్రొడ్యూసర్స్ ఎక్సెసివ్ డొమెస్టిక్ స్టాక్ కాదు, డిక్రీజ్ ద పొటెన్షియల్ ఆఫ్ డైవర్సిఫికేషన్ కాదు. సో ఇట్స్ అ వెరీ డైరెక్ట్ బెట్ అనేది ఈజీగా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అండ్ వీఆర్ గోయింగ్ టు మౌంట్ ద